గవర్నమెంట్ విడుదల చేసే జాబ్ నోటిఫికేషన్స్, ప్రతిరోజు న్యూస్ పేపర్లు, విద్యా సమాచారము, ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తెలంగాణలో చాలామంది ఇంటర్మీడియట్ ఫలితాల కోసం వేచి ఉన్నారు. సో ఈ ఫలితాలు అనేది ఎందుకు ఆలస్యం అయ్యాయి అంటే చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ ఎలక్షన్స్ రావడం వలన ఇంటర్ ఫలితాలు 10వ తరగతి ఫలితాలు ఆలస్యం అవుతున్నాయని చెప్పి చాలామంది అయితే చెప్తున్నారు. కానీ దీనికి మెయిన్ రీజన్ అయితే అది కాదు. ఈ ఇంటర్మీడియట్ ఫలితాలు అనేది మూల్యాంకనకు పంపించినప్పుడు కొన్ని ప్రశ్నాపత్రాలు అనేది మిస్ అయిపోయాయి. సో ఈ ప్రశ్నాపత్రాలు మిస్ అవ్వడం వలన ఈ ఫలితాలు అనేది ఆలస్యం అవుతున్నాయి. ఈ ప్రశ్నాపత్రాలు అనేది దొరికిన తర్వాత రిజల్ట్ అనేది వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పి కొంత న్యూస్ అయితే రావడం జరిగింది. వాటి గురించి అయితే ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగపడకపోవచ్చు, మీ మిత్రులకు లేదా వాళ్ళ మిత్రులకైనా ఉపయోగపడుతుంది. కావున ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ ఇంటర్ విద్యార్థుల జవాబు పత్రాలు గల్లంతవడంతో వాటిని అన్వేషించే పనిలో అధికారులు తలమునకలై ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వార్షిక ఫలితాలు ఇప్పట్లో వెలువడే అవకాశాలు లేనట్లు సమాచారం. ఈ ఏడాది జరిగిన ప్రథమ, ద్వితీయ ఇంటర్ వార్షిక పరీక్షలకు రమరమి 10 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. బోర్డు నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 12 మూల్యాంకన కేంద్రాలకు జవాబు పత్రాలను పంపించారు. అయితే ఆదిలాబాద్, వరంగల్తో పాటు మరికొన్ని కేంద్రాలకు చేరిన జవాబు పత్రాలను అక్కడి అధికారులు తిరిగి ఇతర కేంద్రాలకు పంపడంతో అవి దారి మళ్ళాయని వాటిని వెతికే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. అయితే నిజమేంటో ఇంకా తెలియాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఈ సమాచారం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి. అదేవిధంగా వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో.